అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జూన్ 11 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. భయం నీ ముందుకు రావచ్చు, కానీ ధైర్యం దాన్ని దాటిస్తుంది. ఆత్మవిశ్వాసంతో వేసిన అడుగు గమ్యాన్ని దగ్గర చేస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూన్ 11, 2026 వారం గురువారము, శ్రీ పరాభవ నామ సంవత్సరము, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం. సూర్యోదయము 5 గంటల 45 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 46 నిమిషములకు, చంద్రోదయం 11 గంటల 55 నిమిషములకు, చంద్రాస్త సమయం 12 గంటల 54 నిమిషములకు. ఈరోజు తిథి ఏకాదశి. జూన్ 11 రాత్రి 12 గంటల 58 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి జూన్ 11 రాత్రి 10 గంటల 36 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రము రేవతి. జూన్ 10 ఉదయం 9 గంటల 21 నిమిషం నుంచి జూన్ 11 ఉదయం 8 గంటల 16 నిమిషముల వరకు రేవతి ఉంటుంది. తదుపరి అశ్విని ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి. ఈరోజు జన్మించిన వారందరూ మీనరాశి కిందకి వస్తారు. యోగం శోభన. జూన్ 11 తెల్లవారుజామున 4 గంటల 2 నిమిషముల నుంచి జూన్ 12 రాత్రి 12 గంటల 59 నిమిషముల వరకు. తదుపరి అతిగండ. కరణము భవ. జూన్ 11 ఉదయం 11 గంటల 52 నిమిషముల వరకు. తదుపరి బాలవ. జూన్ 11 రాత్రి 10 గంటల 36 నిమిషముల వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం రాత్రి 2 గంటల 46 నిమిషముల నుంచి తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 5 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 57 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 17 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 9 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 53 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషముల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 5 గంటల 45 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 22 నిమిషముల వరకు. గుళిక కాలము ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10 గంటల 38 నిమిషముల వరకు ఉంటుంది. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 8 నిమిషముల నుంచి ఉదయం 4 గంటల 56 నిమిషముల వరకు. అమృతకాలం ఉదయం 5 గంటల 58 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 30 నిమిషముల వరకు. మరలా రాత్రి 11 గంటల 48 నిమిషముల నుంచి రాత్రి 1 గంట 17 నిమిషముల వరకు అమృతకాల వ్యాప్తి ఉంది అని గమనించగలరు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6 గంటల 32 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 55 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషం వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము దక్ష ప్రజాపతి కుమార్తె. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, యుధిష్ఠరుడి శంఖం పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున పరమ ఏకాదశి. పంచాంగం ప్రకారం ఈ రోజున అన్నప్రాసనకు, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, శ్రీమంతానికి, నామకరణం, అద్దె ఇంట్లోకి మారటానికి, వ్యవసాయ పనులు చేసుకోవటానికి పంచాంగం ప్రకారం అయితే ఈ రోజున అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు జూన్ 11 ఉదయం 8 గంటల 16 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూన్ 11 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.